ఒక మహిళను 5 మగోళ్ళ మీద పడి కొడతా ఉంటే సినిమా లెక్క షూటింగ్ జరిగినట్టు వీడియోలు తీస్తా ఉన్నారు. పిట్రోల్ పట్టుకొని నిలబడతాం, వాళ్ళకు గీకడానికన్నా ఉంటాము, మా మీద పోసుకొని సావడానికన్నా ఉంటాము. ఈ గుడి కింద మా ఆదిగోళ్ళు ఉండదని చెప్పిర్రు. మా ఆదిగోళ్ళు ఉండకూడదు అన్న ఒక్క కారణం మీదనే ఒక్క కోనకాయ ఉన్నాము. భద్రకాళి భద్రం శరణం మమ అని చెప్తాడు భద్రకాళి శేషు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఎవడో వచ్చి మా మహిళలను కొడతా అంటే ఏం మిక్తాడు వీడు. మాకున్నాయి పట్టాలు బరాబర్ ఇచ్చిండు. అసలు వినయ్ భాస్కర్ అన్ని సార్లు గెలిచిండు కానీ ఏనాడు మాకు హాని చేయలే. దారిచ్చింది మీరే, గుడికి దారిచ్చింది మేమే, పార్కింగ్ ప్లేస్ కి దారిచ్చింది మీరు. అవును, ఆ పార్కింగ్ ప్లేస్ దారిచ్చింది కూడా మేమే. రోడ్లకు కూడా రోడ్లకు పార్కింగ్ ప్లేస్ కు అసలు ఆ రోడ్డుకు అప్పుడు దారే లేదు. అందరు కలిసి ఎగబడితే బండ కొడితే దారి ఏర్పాటు అయింది. కబ్జా చేయడానికి ఈడ మొత్తం టూరిజం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటారు. మా దుండగులే అందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి బిల్డింగ్ కట్టుకొని లాడ్జింగ్ ఓపెన్ చేసుకొని బేరం చేసుకుంటానని డిసైడ్ అయ్యి మమ్మల్ని కాల్ చేపిస్తారు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా. గుడికి బాట చేసింది వాళ్ళే, రోడ్డు చేయించింది వాళ్ళే. భద్రకాళికి ఈ రోజు పేరు వచ్చిందంటే అందులో 99% వీళ్ళ హస్తం ఉంది. టూరిజం శాఖ ద్వారా ఇది ఏమైనా అసెంబ్లీలో ఆమోదించబడిందా, లేకుంటే ప్రెస్ మీట్ ఎక్కడైనా దీని గురించి ప్రస్తావించారా? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నాడు కదా, సర్క్యులర్ జారీ అయిందా అంటే సర్క్యులర్ కూడా జారీ కాలేదు. గుడి పరంగా ఏదైనా అభివృద్ధి చేయదలుచుకుంటే ఆ భద్రకాళి చుట్టుపక్కల ఏదైతే గ్రౌండ్ ఉందో దాని చుట్టుపక్కల గచ్చేపిస్తారా, సీసీ రోడ్ వేయించుకుంటారా, లైట్లు అరేంజ్ చేయించుకుంటారా? భద్రకాళిని కేసీఆర్ చేసినట్టుగా బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట చేసినట్టుగా చేయొచ్చు కదా, కోటి కాంతులతోటి విరజిల్లేటట్టుగా అద్భుతమైన ద్వీపం లెక్క చేయొచ్చు కదా. అవన్నీ చేయుడు చేత కాదు మనకి. దీని పక్కనే ఉన్న ఒక కాలేజ్ చూసుకోవచ్చాడా, గోడ అవపడుతుందా మీకు? వీళ్ళు కొట్టిన భూమి అది. ఆ భూమిని సైతం వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మరి నాయని రాజేందర్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే, అంత పవర్ఫుల్ ఉంటే ఆ కాలేజ్ గోడ కూల్చొచ్చు కదా, కాలేజీలో సగం భూములు వీళ్ళకి ప్రకటించొచ్చు కదా. అవన్నీ చేయకుండా పేదల ఇంట్లోనే కూల్చే హక్కు వీళ్ళకి ఎక్కడది? ఏ కోర్టు చెప్పింది కూల్చమని చెప్పేసి? ఆల్రెడీ కోర్టుల స్టే ఉంది. ఇదే మాట నాయన రాజేందర్ రెడ్డి ఓట్ల ముందు ఏమైనా చెప్పిండా? ఇదే వ్యవహారం పైన నాయన రాజేందర్ రెడ్డి గతంలో ఏమైనా మేనిఫెస్టో ఇచ్చిండా? నాకు మీరు ఓట్లు వేసిన తర్వాత మీ ఇల్లు కూలగొడతా అని చెప్పేసి ఏమైనా చెప్పిండా?